शुक्लाम्बरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన వాల్మీకి రామాయణంలో ఇప్పుడు అరణ్యకాండలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే రామచంద్రమూర్తి చాలా తప్పించిపోతూ ఉన్నారు. ఆయన సీత ఇంట్లో కనపడలేదు, చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉన్నారు. లక్ష్మణుడు కూడా గోదావరి తీరాల వరకు వెళ్ళి వెతికొచ్చాడు. ఎక్కడా కనపడకపోయేసరికి ఆయన ఇంక చాలా కంగారు పడుతూ వెతుకుతూ తిరుగుతూ ఉంటే ఆ ప్రస్రవణ గిరి చుట్టూ ఆ మొత్తం జనస్థానం అంతా వెతుకుతూ ఉంటే ఎక్కడా కనపడలేదు. కొంత దూరం వెళ్ళేసరికి ఒకానొక చోట సీత తల్లో పూలు రాలి కనపడ్డాయి. అట్లానే ఆమె ఆభరణాలు తునకలు కనిపించాయి. అట్లానే రక్తపు బొట్లు కనిపించాయి. అవి చూసి రామచంద్రమూర్తి ఇక్కడ ఏదో పెద్ద గొడవ జరిగినట్టున్నది, ఎవరో ఇద్దరు రాక్షసులు సీత కోసము గొడవ పడ్డట్టున్నారు అనుకున్నారు. ఆయన లక్ష్మణుడితో చెప్తూ ఇంకా ధనుస్సు సంధించారు, బాణాన్ని ఎక్కుపెట్టారు. కాలాగ్ని రుద్రుడిలాగా మొత్తం అంతా సర్వనాశనం చేస్తాను నేను. దేవతలు ఇప్పుడే సీతను మర్యాదగా అప్పచెప్పకపోతే ఈ జగత్తంతా నేను అతలాకుతలం చేస్తాను, తల్లకిందులు చేస్తానని ఆయన చాలా తీవ్రంగా నిలబడి ఉన్నారు. అక్కడ ఆపాము. ఆ తర్వాత ఏం జరిగిందని చూద్దాము. తప్యమానం తథా రామం సీతాహరణకర్షితం లోకానాం అభవేయుక్తం సాంవర్తకం ఇవ అనలం. ఈ విధంగా సీత అపహరించబడ్డదన్న విషయం తెలిసి తప్పించిపోతూ ఉన్న రాముడు లోకాలన్నింటినీ లేకుండా చేస్తాను అని అందుకు ఉద్యమించి పూనుకుని నిలబడి ఉన్న రాముడు సాంవర్తకం అనలం ఇవ ప్రళయకాలంలోని అగ్నుల్లాగా ఉన్నారు. ప్రళయకాలంలోని అగ్నులు ఒక 7 రకాల అగ్నులు అని చెప్తారు. అందులో సాంవర్తకం అన్న అగ్నిలాగా ఉన్నారు. వీక్షమాణం ధనుస్తజ్జ నిశ్వసంతం పునః పునః దగ్ధుకామం జగత్సర్వం యుగాంతే చ యథా హరం. ధనుస్సును సంధించారు, నారి తొడిగారు, దానికి బాణాన్ని ఎక్కుపెట్టారు. వీక్షమాణం చూస్తున్నారు ఆయన రౌద్రమైన చూపులతో. పునః పునః నిశ్వసంతం మాటి మాటికి వేడి నిట్టూర్పులు వస్తూ ఉన్నాయి, బుసలు కొడుతూ ఉన్నట్టుగా. సర్వం జగత్ దగ్ధుకామం, మొత్తం జగత్తుని కాల్చేస్తానని యుగాంతంలో హరుడు రుద్రుడు నిలబడ్డట్టు నిలబడి ఉన్నారు రామచంద్రమూర్తి. అదృష్టపూర్వం సంక్రుద్ధం దృష్ట్వా రామం తు లక్ష్మణః అబ్రవీత్ ప్రాంజలిః వాక్యం ముఖేన పరిశుష్యత. లక్ష్మణుడు అటువంటి రాముణ్ణి దృష్ట్వా చూశాడు. రాముడు ఎంత కోపం అంటే సమ్యక్గా ఆవేశించింది ఆయనలో కోపము. ఇటువంటి కోపాన్ని రాముడిలో లక్ష్మణుడు ఎప్పుడూ చూడలేదు. అదృష్టపూర్వం, ఇంతకు పూర్వము ఇటువంటి కోపము రాముడిలో లక్ష్మణుడు చూడనే లేదు. ఇంకా దాంతో లక్ష్మణుడి ముఖమంతా, నోరంతా ఎండిపోతూ ఉంటే, నోరంతా తడారిపోతూ ఉంటే ఆయన ప్రాంజలి చేతులు కట్టుకుని వినయంగా కానీ దృఢంగా రాముడితో ఈ వాక్యాన్ని అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ఇంతకు ముందెప్పుడు ఇటువంటి ప్రళయకాల రుద్రుడి లాంటి క్రోధంతో ఉన్న రామచంద్రమూర్తిని లక్ష్మణుడు చూడలేదు. మొదటిసారి చూసి ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు. నోరంతా తడారిపోతూ ఉంటే ఆయనతో ఏమంటూ ఉన్నారంటే, అన్నయ్య పురా భూత్వా మృదుః దాంతః సర్వభూతహితే రతః న క్రోధవశమాపన్నః ప్రకృతిం హాతుమర్హసి. పురా, ఇంతకు ముందు నువ్వు ఎటువంటి వాడివి జ్ఞాపకం చేసుకో. మృదువు,
మృదువైన మనస్సు, మాట, చేష్ట కలిగిన వాడివి. దాంతః ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివి. సర్వభూత హితే రతః సర్వ ప్రాణులకు హితం కలగాలని కోరుకునేవాడివి. ఆ విధంగా భూత్వా ఉండి, ఇప్పుడు నీకేదో కష్టం వచ్చిందని క్రోధవశమాపన్నః ఇంత కోపాన్ని తెచ్చుకుని ప్రకృతిని మొత్తాన్ని హాతుం నార్హసి మొత్తం జగత్తును నేను నశింపచేస్తాను అని అనడము తగిన పని కాదు. నీ ఒక్కడికి వచ్చిన కష్టానికి మొత్తం అందరినీ నశింపచేస్తాను అనడము ఉచితం కాదు. నువ్వు ఇంతకు ముందు ఎటువంటి వాడివో జ్ఞాపకం చేసుకో. ఇటువంటి క్రోధము దానివల్ల సర్వనాశం చేస్తానన్న మాట అనుచితము. ఏకస్య తు విమర్దః అయం న ద్వయోః వదతాం వరా న ఏకస్య తు కృతే లోకాన్ వినాశయితుం అర్హసి వదతాం వరా. ఇంతగా మాట్లాడుతూ ఉన్నావే రామా, ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించి చూడు. వీళ్ళెవరో ఇద్దరు రాక్షసులు సీతా నిమిత్తం గొడవ పడ్డట్టున్నారు అని అన్నావు, కానీ ఇద్దరు కాదన్నయ్య, అయం వీడు ఒక్కడే ఇక్కడ ఉన్నట్టుగా వాడి అడుగు జాడల వల్ల తెలుస్తూ ఉన్నది. ఒక్కడి కాళ్లే కనిపిస్తూ ఉన్నాయి పరిగెడుతూనో పట్టుకుంటూనో సీతను. ఇంక రెండో పాదాల జత సీతవే. కాబట్టి ఇద్దరు కాదు, ఒక్కడే ఇక్కడున్నది. ఇద్దరు కలిసి గొడవ ఏం పెట్టుకోలేదు. ఒక్కడే సీతను అపహరించింది. ఏకస్య కృతే ఒక్కడి కోసము లోకాన్ మొత్తం లోకాలను నువ్వు వినాశనం చేస్తాననడము నా అర్హసి తగిన పని కాదు. దుఃఖితః హి భవాన్ లోకాన్ తేజసా యది దక్ష్యతే ఆర్తాః ప్రజాః నరవ్యాఘ్ర క్వను యాస్యంతి నిర్వృతిం. భవాన్ మీరు అన్నయ్య, దుఃఖితః నీకు ఒక్కడికి దుఃఖం కలిగిందనే నీ తేజస్సుతో లోకాలన్నింటినీ యది దక్ష్యతే దహించి వేసని చేయగలవు. నువ్వు చేయగలవు. నీకంత సామర్థ్యం ఉన్నది. నిజంగా కూడా నువ్వు ముల్లోకాలను దహింప చేయగలవు. అవును, నువ్వు చెయ్యగలవు కాబట్టి చేసేస్తావా? చెయ్యగలవు కాబట్టి చేసేస్తావా? నీకొక్కడికొచ్చిన కష్టం వల్ల మొత్తం లోకాలను నశింపచేస్తావా? నీకు ఎవడో ఒక్కడు అపకారం చేస్తే అపకారం చెయ్యని నిరపరాధులైన మిగిలిన మొత్తం లోకాలను నశింపచేస్తావా? ఇది న్యాయమేనా? అట్లా చేస్తే నువ్వు ఆర్తులైన ప్రజలు, ఓ నరవ్యాఘ్రుడా, నరశ్రేష్ఠుడా, క్వను యాస్యంతి ఇంక ఎక్కడికి వెళ్ళి నిర్వృతిని ఎక్కడ పొందుతారు? నిర్వృతి అంటే శాంతి. నువ్వు ఇంతగా నీకొక్కడికి వచ్చిన కష్టానికి, ఒక్కడి వల్ల నీకొచ్చిన కష్టానికి మొత్తం అందరినీ నువ్వు నశింపచేస్తానంటే మిగిలిన ప్రాణులన్నీ ఇంక ఎక్కడికి వెళ్ళి సుఖాన్ని పొందగలవు, శాంతిని పొందగలవు? లోక స్వభావః ఏవ ఏషః యయాతి హి నాహుషాత్మజః గతః శక్రేణ సాలోక్యం అనయః తం సమస్పృశత్. నీకొక్కడికేనా అన్నయ్య వచ్చింది కష్టము? నీకొక్కడికేనా? ఎంతమందికి రాలేదు కష్టం ఇంతకు ముందు కూడా? ఎంతమంది ఎన్ని విధాలుగా తట్టుకోలేదు? నా మంచితనం చాతగానితనంలాగా కనిపిస్తుంది లక్ష్మణ ఈ దేవతలకు. నా పరాక్రమం చూపిస్తాను అని నువ్వు అంటున్నావు, నిజమే. కానీ ఆ దేవతలకు కూడా ఎంతమందికి ఎన్ని కష్టాలు వచ్చాయి చూసుకున్నావా నువ్వు? ఏషః ఇదే అన్నయ్య లోక స్వభావం. ప్రపంచంలో ఉంటే ఇట్లానే ఉంటుంది మరి. ఆ నహుషుడి కొడుకు యయాతి ఉన్నాడు. ఆయన శక్రుడితో సమానంగా ఇంద్రలోకాన్ని, సాలోక్యాన్ని పొందాడు. అటువంటి వాడి పరిస్థితి ఏమైందన్నయ్య? ఆయన కూడా అనయః సమస్పృశత్, ఆయన్ను కూడా అన్యాయం తాకలేదు. ఆయన కూడా అన్యాయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన కూడా తట్టుకున్నాడు. నీలాగా మొత్తం లోకాలన్నింటినీ దహింపచేస్తానని బయలుదేరాడా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మహర్షి యః వసిష్ఠః తు యః పితుః నః పురోహితః అహ్నా పుత్రశతం జజ్ఞే తథా ఏవ అస్య పునః హతం.
నః పితుః పురోహితః, మన నాన్నగారి పురోహితుడు ఆ మహర్షి ఎవరున్నాడో వశిష్ఠుడు, ఆయన సంగతి ఏమైందన్నయ్య నీకు తెలీదు? పుత్రశతం 100 మంది కొడుకులున్నారు ఆయనకి. ఏమైంది? ఆహ్నా ఒకే రోజు అదే విధంగా అందరూ హతమైపోలేదు, నశించిపోలేదు. ఆయన కూడా చేయగలడు మరి. ఆయనకు గూడా అంత శక్తి సామర్థ్యాలున్నాయి. మొత్తం ముల్లోకాలని దహించి వేస్తానని బయలుదేరాడా? సహనంతో తట్టుకుని నిలబడ్డాడా? జరగవలసినవి జరుగుతాయి నీకు తెలీదు? యా చ ఇయం జగతాం మాతా దేవీ లోక నమస్కృత అస్యాహ చ చలనం భూమేః దృశ్యతే సత్య సంస్రవ. సత్యాన్నే ధరించి ఉన్నవాడా నువ్వు? సత్యాన్ని ఆశ్రయించినవాడా? ఈ విషయం ఆలోచన చెయ్యి. యా దేవి ఉన్నదో, జగత్తులన్నింటికీ మాత అయిన ఈ భూదేవి, లోకాలన్నింటి చేత నమస్కరింపబడే ఆ దేవి, ఆమె పరిస్థితి ఎట్లా ఉంటుంది ఈ భూమికి? అస్యాహ చలనం దృశ్యతే, ఆమెకు కూడా భూకంపాలు వస్తాయి. మరి ఆమె కూడా తట్టుకోవట్లేదు. అంత సహనమూర్తి. ఆమెలో ఉన్న సహనం అంతా ఇంత కాదు, పైగా ఆమె అన్నింటికీ ఆధారభూతమై ఉన్నా కూడా అప్పుడప్పుడు ఆమెలో కూడా చలనాలు కలుగుతాయి, భూకంపాలొస్తాయి. ఆమె తట్టుకుని అయినా స్థిరంగా, సహనంగా నిలబడి ఉండట్లేదు. నాలోనే ఇటువంటి చలనాలు కలుగుతాయా అని మొత్తం లోకాలని నశింపచేయడానికి, మొత్తం లోకాలని ముంచెయ్యడానికి ప్రయత్నం చేస్తుందా? లేదు గదూ! యౌ ధర్మౌ జగతాం నేత్రౌ యత్ర సర్వం ప్రతిష్ఠితం ఆదిత్య చంద్రౌ గ్రహణం అభ్యుపేతౌ మహాబలౌ. ఆ ధర్మస్వరూపాలున్నాయి 2. జగత్తుకి 2 కళ్ళలాగా ఉంటాయి. ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఆదిత్యుడు, చంద్రుడు, వాటి యందే సర్వము ప్రతిష్ఠితమై ఉన్నది. అయినా కూడా అటువంటి మహాబలం కలిగి, మొత్తం లోకాలన్నింటికి కన్నులాగా ఉండి, ధర్మస్వరూపమై ఉండి, సర్వం అందులోనే ప్రతిష్ఠితమై ఉన్న సూర్యచంద్రుల పరిస్థితి ఏముందో చూస్తూ ఉన్నావా? మాటి మాటికి అవి గ్రహణాన్ని పొందవు. సూర్యగ్రహణంతో, చంద్రగ్రహణంతో గ్రహాలు మింగేస్తుంటే అవి తట్టుకుని నిలబడట్లేదు. ఆ కష్టకాలం దాటిపోయిన తర్వాత మళ్ళీ అవి ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈలోగా కష్టం వచ్చింది, నన్నేవో మింగుతూ ఉన్నాయని అలిగి మొత్తం లోకాలని తల్లకిందులు చేస్తాను, దహించి వేస్తాను, వినాశం చేస్తానని బయలుదేరుతున్నాయా అవి? సూర్యుడు, చంద్రుడు అవి తట్టుకొని నిలబడట్లేదు సహనంగా. శక్రాదిషు అపి దేవేషు వర్తమానౌ నయానయౌ శ్రూయేతే నరశార్దూల నత్వం శోచితుం అర్హసి. శక్రుడికి, ఇంద్రుడికి, అంతటి వాడికి, దేవతల్లోనే ప్రథముడై ఉన్న ఆ శక్రుడు మొదలైన వాళ్ళందరికీ కూడా, ఇంద్రుడికనేముంది అందరికీ, దేవతలందరికీ కూడా ఏదో ఒక సమయంలో నయమో అనయమో, న్యాయమో అన్యాయమో జరుగుతూనే ఉంటాయి అన్నయ్య అని మనం శ్రూయేతే వింటూనే ఉంటాం కదా ఓ నరశార్దూల. నీకు తెలీదు? అన్నీ తెలిసిన వాడివి త్వం నువ్వు. శోచితుం నార్హసి, ఈ విధంగా శోకింప తగదు. త్వద్విధాః నహి శోచంతి సతతం సత్యదర్శినః సుమహత్సు అపి కృచ్ఛ్రేషు రామా అనిర్విణ్ణ దర్శనాః. రామా, అన్నయ్య, సత్య దర్శనం చేసిన వాళ్ళు అసత్తుని చూస్తున్న వాళ్ళు కాదు. సత్యాన్ని చూస్తూ ఉన్నవాళ్ళు, అనిర్విణ్ణ చేతస్కులై ఉన్నవాళ్ళు, సుమహత్సు కృచ్ఛ్రేషు, ఎంత గొప్ప మహత్కరమైన కష్టము, ఆపద సంభవించినా కూడా అటువంటి కష్టాల్లో కూడా త్వత్విధాః, నీ వంటి వాళ్ళు, సత్యదర్శనం చేసిన వాళ్ళు, అనిర్విణ్ణమైన చేతస్కులు, మనస్సు చలించిపోవడం అన్నది లేని వాళ్ళు, సతతము ఎల్లప్పుడూ న శోచంతిహి, శోకింపరు కదా అన్నయ్య. నీకెందుకు వచ్చింది శోకము? తత్వతః హి నరశ్రేష్ఠ బుద్ధ్యా సమనుచింతయ బుద్ధ్యా యుక్తాః మహాప్రాజ్ఞాః విజానంతి శుభాశుభే. అన్నయ్య, ఓ నరశ్రేష్ఠ, తత్వతః ఉన్నది ఏమి అని ఆలోచన చెయ్యి. యథార్థమేంటో ఆలోచన చెయ్యి. బుద్ధ్యా, నీ బుద్ధి పెట్టి, సమనుచింతయ, సమ్యక్గా జరుగుతున్న దాన్ని ఆలోచించి విచారణ చెయ్యి.
మహాప్రాజ్ఞాః మహాప్రాజ్ఞులు బుద్ధ్యాయుక్తాః బుద్ధితో కూడి ఉన్నవాళ్ళు శుభాశుభే జరిగే మంచిలోనైనా చెడులోనైనా జరుగుతున్నదేమి అని విజానంతి తెలుసుకోగలుగుతారు. ఆలోచిస్తే తెలుస్తుందన్నయ్య జరుగుతుంది ఏమి అని తెలుసుకుని విచారణ చేసి ఆచరించవలసి ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. నీకొక్కడికే రాలేదు కష్టము. ఎంతెంత వాళ్ళకొచ్చాయి కష్టాలు. వాళ్ళందరూ గూడా సహనంతో తట్టుకుని నిలబడి ఉన్నారు. అదృష్ట గుణదోషాణం అధ్రువాణం తు కర్మణాం నా అంతరేణ క్రియాం తేషాం ఫలం ఇష్టం ప్రవర్తతే. కర్మలేమైనా చేస్తే అందులో గుణమో దోషమో ఉంటూనే ఉంటుంది. అవన్నీ అదృష్టము మనకు కనిపించవు. ఏ కర్మలోనైనా సరే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అవి ఫలించేదాకా మనకు కనిపించకుండా ఉంటాయి. ఆ గుణదోషాలు గూడా కనిపించని మంచో చెడో ప్రతి కర్మలో ఉంటాయి. అవి కూడా అధ్రువము. ఒక పని జరిగింది అంటే ఎప్పటికీ అది అట్లానే ఉంటుందని లేదు. ఒక పని జరిగినప్పుడు దానికి అశుభ పరిణామం ఉంటే ఎప్పటికీ అట్లానే ఉండాలని లేదు. అది మళ్ళీ మారి శుభంగా పరిణామం చెందొచ్చు. ఏదైనా ఒక కర్మ జరిగినప్పుడు దానివల్ల శుభం కలిగితే ఎప్పటికీ అట్లానే ఉంటుందని లేదు. అశుభంగా కూడా మారొచ్చు. అవన్నీ అధ్రువమైన విషయాలు. అవన్నీ అసత్ మారిపోయే విషయాలు. అయితే బుద్ధితో ఒకవేళ ఏవైనా క్రియలు చేస్తే వాటి వల్ల కోరుకున్న ఫలము ప్రవర్తతే కలుగుతుంది. జరుగుతూ ఉన్న కర్మలు మంచో చెడో జరుగుతూ ఉంటే వాటి గురించి లోతుగా విచారణ చేసి బుద్ధి పెట్టి ఆలోచించి ఒకవేళ ఎవరైనా ప్రవర్తించారంటే దానివల్ల కోరుకున్న ఫలితాన్ని పొందవచ్చు. ఎప్పటికీ ఒక్కలాగా ఉండవు రోజులు. రాత్రి ఉన్నది అంటే పగలు కూడా ఉంటుంది. చీకటి ఉన్నది అంటే వెలుగుంటుంది. సీత ఇప్పుడు కనపడట్లేదని నువ్వు మొత్తం లోకాలను దహించి వేయడానికి కూర్చుంటే సీతను సాధించేదెవరు? రావలసిన మంచిని పోగొట్టుకుని పూర్తిగా సర్వనాశం చేసుకుంటాం మనము. అంతరేణ నా వేరే విధంగా బుద్ధి పెట్టి ఆలోచించి సాధించాలి మనం సీతను గాని వేరే విధంగా కోపం తెచ్చుకుని అజ్ఞానంతో లోకాలను దహింపచేస్తానంటే మొత్తం సర్వనాశం అవుతుంది మనతో సహా. త్వం ఏవ హి పురా రామ మాం ఏవం బహుశః అన్వసాః అనుశిష్యాత్ హి కః ను త్వామపి సాక్షాత్ బృహస్పతిః. రామ అన్నయ్య త్వం ఏవ నువ్వే పురా ఇంతకు ముందు బహుశః ఎన్నోసార్లు మాం నన్ను ఏవం ఈ విధంగా అన్వసాః నాకు అనుశాసనం చేసావు. ఎన్నోసార్లు ఈ మాటలు నాకు చెప్పి నేర్పించావు నువ్వు. ఎన్నోసార్లు ఈ విధంగా చేసి చూపించావు నువ్వు. నీకు త్వాం కః అనుశిష్యాత్ హి నీకు నేర్పించే వాళ్ళెవరన్నయ్యా? నీకు బుద్ధి చెప్పేవాళ్ళెవరు? అందరికీ బుద్ధి చెప్పే నువ్వు, అందరికీ మార్గోపదేశం చేసే నువ్వు అన్నీ తెలిసిన వాడివై ఉండగా సాక్షాత్తుగా బృహస్పతి లాంటి నీకు ఎవరు ఇటువంటి శాసనం చేయగలరన్నయ్య? నీకెవరు చెప్పగలరు? అన్నీ తెలిసిన వాడివి. కానీ అయితే ఏదో కారణానికి కష్టమొచ్చింది. అందుకని కొంత నువ్వు క్షణకాలం జారిపోయావు. అందుకని నేను చెప్తున్నానిప్పుడు. బుద్ధిః చత్తే మహాప్రాజ్ఞా దేవైః అపి దురన్వయా శోకేన అభిప్రసుప్తం తే జ్ఞానం సంబోధయామి అహం. ఓ మహాప్రాజ్ఞుడా, ప్రజ్ఞానం కలిగిన వాడా, తే బుద్ధి నీకెటువంటి జ్ఞానం ఉన్నదో తెలుసా? జ్ఞాపకం చేసుకో. దేవైః అపి దురన్వయ దేవతలకు కూడా లేని గొప్ప జ్ఞానము నీకున్నది. గొప్ప జ్ఞానివి. దేవతలను మించిన జ్ఞానివి నువ్వు. అయితే ఇప్పుడు తే జ్ఞానము నీ జ్ఞానము శోకాభిసంప్రసుప్తం నీ కలిగిన కష్టం వల్ల వచ్చిన శోకం చేత
ప్రసుప్తంగా ఉన్నది అది. మరుగున పడి ఉన్నది. ఇది తాత్కాలికమే. అందుకనే అహం నేను సంబోధయామి నిన్ను మేల్కొలుపుతున్నాను. ఆ చీకట్లోకి వెళ్ళిపోయావు. కష్టం కలిగినందుకు నువ్వు చీకట్లోకి జారావు. అందుకని నిన్ను నీకు గుర్తు చేస్తున్నాను. అందుకని నిన్ను మేల్కొల్పుతున్నాను. నీకు చెప్పగలిగిన వాళ్ళెవరు? అన్నీ తెలిసిన వాడివి. నీకు తెలీదని గాదు. కానీ తాత్కాలికంగా జారిపోయావు. నాకు గూడా చెప్పింది నువ్వే. నువ్వు నాకు చెప్పిన విషయాలే, జ్ఞానమే మళ్ళీ నేను నీకు చెప్తూ ఉన్నాను. దివ్యం చ మానుషం చ అస్త్రం ఆత్మనః చ పరాక్రమం ఇక్ష్వాకు వృషభా ఆవేక్ష్య యతస్వ ద్విషతాం వధే. ఓ ఇక్ష్వాకు వంశంలో శ్రేష్ఠుడా, వృషభం లాంటి వాడా, నీ దగ్గర దివ్యమైన అస్త్రాలు, మానుష్యమైన అస్త్రాలు ఎన్నో ఉన్నాయి. నీ దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి, మనుషులు వాడే శస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అస్త్రశస్త్రాలు మొత్తం దివ్యమైన, మానుష్యమైనవి అన్నీ ఉన్నాయి నీ దగ్గర. వాటితో పాటే నీలో పరాక్రమం కూడా ఉన్నది. ఆత్మనః పరాక్రమం. వీటిని కూడా చూసుకో. నీ దగ్గర గొప్ప పరాక్రమం ఉన్నది. నీ దగ్గర గొప్ప అస్త్రాలు ఉన్నాయి. నీ దగ్గర లేనిదేమన్నాయా? వాటన్నిటినీ ఆవేక్ష చూసుకుని యతస్వ ప్రయత్నం చెయ్యి. లోకాలను దహించి వేసేందుకు ప్రయత్నం కాదు. సీతను సాధించేందుకు ప్రయత్నం చెయ్యి. ద్విషతాం వధే యతస్వ. ఆ ద్వేషులు, మన శత్రువులు ఎవరున్నారో సీతను అపహరించిన వాళ్ళు, వాళ్లను వధించడం గురించి నువ్వు ప్రయత్నం చెయ్యి. కిం తేన సర్వనాశేన కృతేన పురుషర్షభ తం ఏవ త్వం రిపుం పాపం విజ్ఞాయ ఉద్ధర్తుమర్హసి. సర్వనాశేన కృతేన కిం తేన. సర్వనాశం జరిగితే మనకు కలిగే లాభమేమి? ప్రయోజనం ఉండదు. ఓ పురుషర్షభ, అందుకని త్వం నువ్వేం చెయ్యి అంటే, ఆ పాపం ఎవరు చేశారో, తప్పెవరు చేశారో, ఆ శత్రువెవడో వాణ్ణి విజ్ఞాయ తెలుసుకుని, తమ్యేవ వాణ్ణొక్కడిని నువ్వు ఉద్ధర్తుమర్హసి, వాణ్ణి తొలగించు. పాపం ఎవడు చేశాడో, తప్పు ఎవరు చేశారో, నీకు అపరాధం ఎవడు చేశాడో వాడెవడో తెలుసుకుని వాణ్ణి నశింప చెయ్యాలి. మొత్తం సర్వనాశం చేస్తే దానివల్ల లాభమేమి అని ఆయన చెప్పారు. ఇంకా అప్పుడేం జరిగిందో చూద్దాము. పూర్వజః అపి ఉక్తమాత్రః తు లక్ష్మణేన సుభాషితం సారగ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవః. మన రాఘవుడు రామచంద్రమూర్తి సారగ్రాహి. ఆయన చెప్తున్న మాటల్లోని సారాన్ని గ్రహించగలిగిన వారు కాబట్టి లక్ష్మణేన ఉక్తమాత్రః తు, తను పెద్దవాడైనా కూడా తమ్ముడు చెప్పిన మాట వింటూనే ఆ సుభాషితాన్ని, అందులోని మహాసారాన్ని, చెప్తున్న విషయంలోని సారాన్ని, అర్థాన్ని ఆయన ప్రతిజగ్రాహ గ్రహించారు. సన్నిగృహ్య మహాబాహుః ప్రవృత్తం కోపం ఆత్మనః అవష్టభ్య ధనుశ్చిత్రం రామః లక్ష్మణం అబ్రవీత్. ఇంకా ఆయన వెంటనే ఆ మహాబాహువులు కలిగిన వారు తనలో ప్రవృత్తమైన కోపాన్ని సన్నిగృహ్య పూర్తిగా నిగ్రహించారు, అదుపులోకి తెచ్చుకున్నారు. అంతటి కోపాన్ని తన వశంలోకి తెచ్చుకున్నారు. ఇంకా ఎత్తి పట్టుకున్న ధనస్సుని, ఆ చిత్రమైన అందమైన ధనస్సుని ఎక్కుపెట్టారు కదా, ఎత్తి పట్టుకున్నారు. దాన్ని భూమి మీద పెట్టి దాన్ని ఆనుకుని నిలబడ్డారు అవష్టభ్య. ఇంకా మన రామచంద్రమూర్తి లక్ష్మణుడితో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నారు. కిం కరిష్యావహే వత్స క్వ వా గచ్చావ లక్ష్మణ కేనోపాయేన గచ్చేయం సీతాం ఇతి విచింతయ. నాయనా వత్స లక్ష్మణ, కిం కరిష్యావహే, అయితే మరి మనిద్దరం ఏం చేద్దాము? క్వ వా గచ్చావా, ఎక్కడికి వెళ్దాము, ఎటువైపు వెళ్తాము, ఏం చేద్దాము? కేనోపాయేన, ఏ ఉపాయం చేత, సీతాం గచ్చేయం, మళ్ళీ సీతను తిరిగి పొందవచ్చో దాన్ని విచింతయ, ఆలోచించు.
మళ్ళీ సీతను ఎట్లా మనము సాధించొచ్చో ఆలోచన చెయ్యి. ఎక్కడికెళ్ళాలో చెప్పు. ఏం చేద్దామో చెప్పు. అట్లా చేద్దాం లక్ష్మణ. తం తథా పరితప్తార్థం లక్ష్మణః రామం అబ్రవీత్. ఇదం ఏవ జనస్థానం త్వం అన్వేషితుం అర్హసి. ఆ విధంగా పరితాపంతో ఉండి ఆర్తుడై ఉన్న రాముడు లక్ష్మణుణ్ణి అడగగానే ఆయన రాముడితో ఈ విధంగా అంటూ ఉన్నారు. అన్నయ్య, ఇదం ఏవ జనస్థానం, మళ్ళీ ఇక్కడి నుంచే మొదలు పెడదాము. మళ్ళీ ఏమైనా మిస్ అయ్యామేమో, మళ్ళీ ఎక్కడైనా సరిగ్గా చూసుకోలేదో ఏమో, ఎందుకైనా మంచిది జనస్థానం దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెడదాము. త్వం అన్వేషితుం అర్హసి, ఇక్కడి నుంచి మళ్ళీ వెతకడం మొదలుపెట్టు. రాక్షసైః బహుభిః కీర్ణం నానాద్రుమలతాయుతం సంతీహ గిరిదుర్గాణి నిర్ధరాః కందరాణి చ. ఇక్కడ చాలా మంది రాక్షసులుంటారు. రాక్షసులతో నిండి ఉంటుంది. అట్లానే రకరకాల చెట్లు, తీగలు వాటన్నింటితో దట్టంగా ఉంటుంది. రాక్షసులు ఎత్తుకుని వెళ్లి ఇక్కడే ఎక్కడో దాచిపెట్టిండొచ్చు. లేదా చెట్లో, తీగలో వాటి మధ్యలో చిక్కుకుని సీత మనకు కనిపించకుండా ఉండిండొచ్చు. అట్లానే సంతీహ, ఇక్కడ చాలా ఉన్నాయి. గిరిదుర్గాలున్నాయి. పెద్ద పెద్ద కొండలు చీలి కొండ చర్యలు ఏర్పడ్డాయి. ఒకవేళ అందులో జారి పడిందనుకో సీత మనకు వెంటనే కనపడకపోవచ్చు. నిర్ధరాహ, చాలా చీకటి ప్రాంతాలన్నీ ఉంటాయి కొండల కింద పైన చుట్టూ. కందరాలుంటాయి, రకరకాల కంతలు, రకరకాల రంధ్రాలుంటాయి. ఎందులో అయినా జారి పడిండొచ్చు అన్నయ్య. అట్లానే గుహాః చ వివిధాః ఘోరాః నానా మృగ గణాకులాః ఆవాసాః కిన్నరాణాం చ గంధర్వ భవనాని చ. రకరకాల ఘోరమైన గుహలు కూడా ఉంటాయి. మృగాలు మొదలైన వాటన్నింటికి నివాసము. కిన్నరులు, గంధర్వులు కూడా ఇక్కడ నివాసం ఉంటారు. వాళ్ళ భవనాలు కూడా ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం ఇక్కడిక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు. ఎవరైనా ఆమెను అపహరించుకుని ఎత్తుకుని పోతే ఇక్కడెక్కడైనా దాచిపెట్టుండొచ్చు అన్నయ్య. మనం మళ్ళీ జాగ్రత్తగా వెతుకుదాము. తాని యుక్తః మయా సార్ధం త్వం అన్వేషితుం అర్హసి ఇతి ఉక్తః తత్ వనం సర్వం విచచార స లక్ష్మణః. తాని మయా సార్ధం, నాతో పాటు కలిసి, త్వం నువ్వు, యుక్తః ఇదిగో మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టు. ప్రయత్నం మొదలుపెట్టు. మళ్ళీ వెతకడం మొదలు పెడదాం ఇద్దరం కలిసి. నాతో పాటు కలిసి త్వం నువ్వు ఈ చుట్టుపక్కల ఉన్నవి ప్రతిదీ వెతుకుదాము. ప్రతి అడుగడుగు వెతికి చూద్దాము. చాలా ఉంటాయి ప్రదేశాలు ఇక్కడ, ప్రాంతాలు కనిపించకుండా పోవడానికి. వాటన్నింటినీ వెతుకుతూ వెళ్దాం మళ్ళీ అని ఆయన అన్నాడు. ఇత్యుక్తః, ఇట్లా చెప్పబడ్డవాడై మన రామచంద్రమూర్తి సలక్ష్మణః, లక్ష్మణుడితో పాటు సర్వం తత్ వనం విచచార, ఆ అడవంతా మళ్ళీ గాలించడం మొదలుపెట్టారు. తతః పర్వతకూటాభం మహాభాగం ద్విజోత్తమం దదర్శ పతితం భూమౌ క్షతజార్ద్రం జటాయుషం. అట్లా వెతుకుతూ వెతుకుతూ వెళ్తే ఒకానొక చోట పర్వతకూటాభం, పెద్ద పర్వత శిఖరంలాగా ఉన్న మహాభాగ్యవంతుడు ఆ ద్విజోత్తముడు జటాయుషు క్షతజార్ద్రం, క్షతం అంటే దెబ్బ తగలడం, అందులో నుంచి జన్మించేది వచ్చేది రక్తం. రక్తంతో తడిసి ఆ జటాయువు పెద్ద పర్వతాకారంలో భూమి మీద పడి దదర్శ కనిపించాడు. తం దృష్ట్వా గిరిశృంగాభం రామః లక్ష్మణం అబ్రవీత్ మమ అయం నూనం అర్ధేషు యతమానః విహంగమః రాక్షసేన హతః సంఖ్యే ప్రాణాన్ త్యక్షతి దుస్త్యజాన్ అతిఖిన్నః శరీరే అస్మిన్ ప్రాణః లక్ష్మణ విద్యతే. ఆ విధంగా పర్వత శిఖరంలాగా ఉన్న ఆ పక్షిని చూడగానే రామచంద్రమూర్తి లక్ష్మణుడితో ఈ విధంగా అంటూ ఉన్నారు. నూనం, చూస్తూ ఉంటే, అందుకనే అక్కడ యుద్ధం జరిగినట్టే ఉంది. కానీ ఇద్దరు రాక్షసుల పాద చిహ్నాలు కనపడలేదని నువ్వు చెప్పింది నిజమే లక్ష్మణ. ఎందుకంటే యుద్ధం జరిగిన మాట వాస్తవమే. అక్కడంతా రక్తపు చుక్కలు కనిపించాయి. కానీ ఒక రాక్షసుడున్నాడు,
ఆ రాక్షసుడితో ఈ విహంగమః ఈ పక్షి యుద్ధం చేయడం వల్ల పాద చిహ్నాలు మనకు కనపడలేదు. మమ నా కోసమే యతమానః ప్రయత్నం చేస్తూ, నా అర్థం కోసమే, నా ప్రయోజనం కోసమే యుద్ధం చేసి ఈ పక్షి అయం. ఇప్పుడు చూసావా లక్ష్మణ, ఆ రాక్షసుడి చేత ఆ సంఖ్యే యుద్ధంలో హతః చనిపోతూ ఉన్నది. దుస్త్యజాన్ ప్రాణాన్ త్యక్షతి, వదలరాని ప్రాణాలను వదులుతూ ఉన్నది. అస్మిన్ శరీరే, ఈ పక్షి శరీరంలో ప్రాణః ప్రాణము అతి ఖిన్నః విద్యతే, అల్పంగా కొస ఊపిరితో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చూస్తూ ఉన్నావా లక్ష్మణ? తదా హి స్వరహీనః అయం విక్లవః సముదీక్ష్యతే ఇతి ఏవ ముక్త్వా లక్ష్మణం రాఘవః పితృవయస్యం జటాయుషం చ పస్పర్శ పితృస్నేహం విదర్శయన్. తదా హి అట్లానే అయం ఈయనకు స్వరం కూడా, మాట కూడా చాలా దుర్బలంగా ఉన్నది. విక్లభః సముదీక్షతే, చేష్టలుడిగి బలహీనంగా ఉన్నది. చూస్తూ ఉన్నావా లక్ష్మణ? ఇది ఏవం ఈ విధంగా మన రాఘవుడు లక్ష్మణం ఉక్త్వా లక్ష్మణుడితో చెప్పి, పితృవయస్యం తన తండ్రి గారి స్నేహితుడు అయిన ఆ జటాయుషును పితృస్నేహం విదర్శయన్, తండ్రి పట్ల పుత్రుడు వాత్సల్యాన్ని చూపిస్తున్నట్టుగానే మన జటాయువును పస్పర్శ, ఆయన చేతితో తాకుతూ ఉన్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏడుస్తూ ఉన్నారు. జటాయో యది శక్నోషి వాక్యం వ్యాహరితుం పునః సీతాం ఆఖ్యాహి భద్రం తే వధం ఆఖ్యాహి చ ఆత్మనః. ఓ జటాయో, యది ఒకవేళ వాక్యం వ్యాహరితుం శక్నోషి, నీకు మాట్లాడడానికి వస్తే, నీకు మాటలు మాట్లాడే శక్తి ఉంటే, మాట్లాడగలిగితే చెప్తావా ఏం జరిగిందో? ఆత్మనః వధం ఆఖ్యాహి, ఈ విధంగా నువ్వెందుకు వధించబడ్డావు, నిన్ను దెబ్బతీసిన వాళ్ళెవరు? భద్రం తే, నీకు భద్రం అవుగాక. సీతాం ఆఖ్యాహి, సీతకేం జరిగిందో చెప్పు, నీకేం జరిగిందో చెప్పు, చెప్పగలిగితే చెప్తావా అని ఆయన అడుగుతూ ఉన్నారు. తం ఉద్వీక్ష్యాధ దీనాత్మ విలపంతం అనంతరం వాచా అతిసన్నయ రామం జటాయు ఇదం అబ్రవీత్. ఇంక మన దీనాత్ముడు, కొస ఊపిరితో ఉన్నవాడు, అల్ప ప్రాణంతో ఇంక చివరిగా ఉన్నవాడు మన జటాయువు విలపంతం ఏడుస్తూ ఉన్న తం రాముణ్ణి ఉద్వీక్ష చూసి, అధ ఇంకా అనంతరం తర్వాత నెమ్మదిగా ఓపిక కూడదీసుకుని, అతి సన్నయ వాచ, సన్నగా వస్తున్న వాక్కులతో జటాయువు రాముడితో ఇదమబ్రవీత్, ఈ విధంగా అంటూ ఉన్నాడు. కృతా సా రాక్షసేంద్రేణ రావణేన విహాయ సా పరిశ్రాంతస్య మే తాత పక్షౌ చిత్వా సహ రాక్షసః సీతాం ఆదాయ వైదేహీం ప్రయాతః దక్షిణాం దిశం. నాయనా రామ, తాత, సా సీత, మన సీత ఆ రాక్షస రాజు రావణాసురుడి చేత ఆకాశ మార్గంలో కృత అపహరించబడ్డది. పరిశ్రాంతస్య మే, అలసిపోయి ఉన్న నా పక్షములను చిత్వా ఛేదించి, ఆ రాక్షసుడు సీతను వైదేహిని ఆదాయ పుచ్చుకుని దక్షిణ దిక్కుగా ప్రయాతః వెళ్ళాడు అని ఆయన తనకు తెలిసిన విషయాలను చెప్పారు. ఉపరుధ్యంతి మే ప్రాణాః దృష్టిః భ్రమతి రాఘవ పశ్యామి వృక్షాన్ సవర్ణాన్ ఉసీరకృత మూర్ధజాన్. నాయన రాఘవ, మే ప్రాణాః ఉపరుధ్యంతి, నాకు ప్రాణాలు ఆగిపోతూ ఉన్నాయి, ఊపిర్లు ఆగిపోతూ ఉన్నాయి. మే దృష్టి భ్రమతి, నా చూపు కూడా మందగిస్తూ ఉన్నది. సవర్ణాన్ వృక్షాన్, బంగారపు చెట్లు,
ఉసీరకృత మూర్ధజాన్, ఉసీరములు అంటే వట్టి వేళ్ళని చెప్తారు. వట్టి వేళ్ళతో ఉన్న కొమ్మలతో ఉన్న బంగారపు చెట్లేవో నాకు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మరణిస్తూ ఉన్న సమయంలో ఇటువంటివన్నీ ఏవేవో కనిపిస్తాయంటారు. నేను ఇంక వెళ్ళిపోతూ ఉన్నాను అని ఆయన చెప్తూ, ఇతి ఉక్త్వా దుర్లభాన్ ప్రాణాన్ ముమోచ పతగేశ్వరః. ఈ విధంగా చెప్పి దుర్లభంగా, కష్టంగా లభించే ఆ ప్రాణాలను పతగేశ్వరుడు ముమోచ వదిలిపెట్టాడు. వదలరాని ప్రాణాలను మన పక్షి వదిలిపెట్టి వెళ్ళిపోయాడాయన. తం గృధ్రం ప్రేక్ష్య తామ్రాక్షం గతాసుం అచలోపమం రామః సుబహుభిః దుఃఖైః దీనః సౌమిత్రిం అబ్రవీత్. ఆ విధంగా గతాసువు ప్రాణాలు కోల్పోయిన అచలోపమం పర్వత శిఖరంలాగా ఉన్న తామ్రాక్షం మరణిస్తూ ఉంటే కళ్ళలో నుంచి రక్తం కారుతూ కనుగుడ్లు ఎర్రబడి ఉన్న తం గృధ్రం ఆ పక్షిని గ్రద్దను ప్రేక్ష చూసి రామః రామచంద్రమూర్తి బహుభిః దుఃఖైః దీనః ఒక కష్టం పైన ఒక కష్టం వచ్చి ఆయన మీద పడిపోతూ ఉంటే ఆ దుఃఖాలతోటే ఆయన సౌమిత్రితో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నారు. బహూని రక్షసాం వాసే వర్షాణి వసతా సుఖం అనేన దండకారణ్యే విశీర్ణం ఇహ పక్షినా. ఎన్నో సంవత్సరాలు రాక్షసులతో సహా కలిసే ఈ దండకారణ్యంలో నివసిస్తూ ఉన్న ఈ పక్షి ఇప్పుడు ప్రాణాలు వదిలిపెట్టేసింది. చూస్తూ ఉన్నావా లక్ష్మణ ఈ దండకారణ్యంలో. అనేక వార్షిక యహతు చిరకాల సముద్ధిత సహాయమద్య హతః సేతే కాలః హి దురతిక్రమః. ఎంతో కాలం చిరంజీవిగా బ్రతికిన ఈ గ్రద్ద ఇప్పుడు చూసావా చనిపోయి భూమి మీద పడి ఉన్నది. కాలము ఎవ్వరి చేత కూడా అతిక్రమింపరాదు. చూస్తూ ఉన్నావా లక్ష్మణ, కాలాన్నెవ్వరూ దాటిపోలేరు. ఆ కాలం వచ్చింది. ఇంతకాలము చిరంజీవిగా బ్రతికిన ఈ గ్రద్ద కూడా ఈ విధంగా మరణించింది. పశ్య లక్ష్మణ గృధ్రహాయం ఉపకారి హతః చ మే సీతాం అభ్యవపన్నః వై రావణేన బలీయసా. పశ్య లక్ష్మణ, చూసావా లక్ష్మణ, చూడు. అయం గృధ్రహ ఈ గద్ద మే ఉపకారి నాకు ఉపకారం చెయ్యడం కోసం వచ్చి సీతాం అభ్యవపన్నః సీతను ఎత్తుకుని పోతూ ఉన్న రావణుడితో యుద్ధం చేసి వాడి చేతిలో ఆ బలవంతుడైన రావణుడు సీతను అపహరిస్తూ ఉంటే ఆ రావణుడితో నా కోసం యుద్ధం చేసి నాకు ఉపకారం చెయ్యాలని హతః మరణించిన ఈ గద్దను చూస్తూ ఉన్నావా లక్ష్మణ. గృధ్రరాజ్యం పరిత్యజ్య పితృపైతామహం మహత్ మమ హేతోః అయం ప్రాణాన్ ముమోచ పతగేశ్వరః. తాతల నుంచి తండ్రుల నుంచి తనకు సంక్రమించిన ఆ గ్రద్దల రాజ్యాన్ని కూడా వదిలిపెట్టి, అటువంటి అంత గొప్ప రాజ్యాన్ని వదిలిపెట్టి మమ హేతోః నా కోసం అయం పతగేశ్వరః ఈ పక్షుల రాజు ప్రాణాన్ ముమోచ ప్రాణాలను పోగొట్టుకున్నాడు. చూస్తున్నావా లక్ష్మణ. సర్వత్ర ఖలు దృశ్యంతే సాధవః ధర్మచారిణః. ధర్మచారులు, సాధువులు, సత్పురుషులు ఎక్కడ చూస్తే అక్కడ కనిపిస్తారు లక్ష్మణ. మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, మహాత్ములు, ధర్మమూర్తులు, సత్పురుషులు అంతటా ఉంటారు లక్ష్మణ. రాజా దశరథః శ్రీమాన్ యథా మమ మహాయశాః పూజనీయః చ మాన్యః చ తథా అయం పతగేశ్వరః. మమ నాకు ఆ మహాయశోమూర్తి శ్రీమంతుడు దశరథ రాజు యథా ఏ విధంగానో తథా అదే విధంగా ఈ పక్షిరాజు కూడా నాకు పూజనీయుడు, మాన్యుడు. సౌమిత్రే హర కాష్టాని నిర్మదిష్యామి పావకం గృధ్రరాజ్యం దిధక్ష్యామి మత్కృతే నిధనం గతం. ఓ సౌమిత్రి లక్ష్మణ, కాష్టాని హర కర్రలు పుచ్చుకునిరా,
పావకం నిర్మధిష్యామి, నేను అగ్నిని మధిస్తాను. మత్కృతే నిధనం గతం, నా కోసము మరణించిన ఈ గృధ్రరాజును దిదక్షామి, ఆయనకు ఇంకా అంత్యక్రియలు చేస్తాను, ఆయనకు దహన సంస్కారాలు చేస్తాను. ఈ అడవిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎండు కర్రలను పుచ్చుకునిరా, నేను అగ్నిమథనం చేస్తాను. ఏవం ఉక్త్వా చితాం దీప్తాం ఆరోప్య పతగేశ్వరం దదాహ రామః ధర్మాత్మ స్వబంధుమివ దుఃఖితః. ఏవం ఉక్త్వా, ఈ విధంగా చెప్పి మన రామచంద్రమూర్తి ఆ ధర్మాత్ముడు లక్ష్మణుడు తెచ్చిన కర్రలతో ఒక చితిని పేర్చి ఆ పతగేశ్వరుణ్ణి ఆ చితి పైన ఉంచి స్వబంధుమివ దుఃఖితః, తన సొంత బంధువు మరణించినందుకు ఎంత దుఃఖిస్తారో అంతటి దుఃఖంతో ఆ ధర్మాత్ముడు ఆ పక్షిని దహన క్రియలు చేశారు. రామహాధ సహ సౌమిత్రిః వనం గత్వా సహ వీర్యవాన్ స్థూలాన్ హత్వా మహారోహీన్ అనుతస్తార తం ద్విజం. అథ ఇంకా రామచంద్రమూర్తి అక్కడ ఆ పక్షిని అచ్చితి పైన పేర్చి దహనం చేసిన తర్వాత సౌమిత్రితో సహా కలిసి అడవిలోకి వెళ్ళి ఆ వీరుడు స్థూలాన్ మహారోహీన్ హత్వా, ఒక బాగా పుష్టిగా ఉన్న పెద్ద జింకను సంహరించి తీసుకుని వచ్చి తం ద్విజం, ఆ ద్విజుడికి అనుతస్తారా, అక్కడ దర్భలు పేర్చి పిండ ప్రదానం చేస్తూ ఉన్నారు. రోహి మాంసాని చ ఉత్కృత్య పేసీకృత్య మహాయశాః శకునాయ దదౌ రామః రమ్యే హరిత శాద్వలే. ఆ రోహి మాంసాన్ని, ఆ జింక మాంసాన్ని ఉత్కృత్య, ఆ జింకలో నుంచి బయటికి తీసి ఆ మహాయశోమూర్తి దాన్ని పేసీకృత్య, ముద్దలాగా తయారు చేసి పిండాలుగా తయారు చేసి రమ్యే హరిత శాద్వలే, రమ్యమైన పచ్చటి గడ్డి పైన పేర్చి శకునాయ, ఆ పక్షికి దదౌ, ఆయన ప్రదానం చేశారు. తతః గోదావరీం గత్వా నదీం నరవరాత్మజౌ ఉదకం చక్రతుః తస్మై గృధ్రరాజాయ తౌ ఉభౌ. తతః ఇంకా తర్వాత ఆ నరవరాత్మజౌ, ఆ ఇద్దరు రాకుమారులు రాముడు లక్ష్మణుడు గోదావరీం నదీం గత్వా, గోదావరి నది దగ్గరికి వెళ్ళి అక్కడ తౌ ఉభౌ, వాళ్ళిద్దరూ గృధ్రరాజాయ, ఆ గద్దల రాజు కోసము తస్మై, ఆయనకు ఉదకం చక్రతుః, ఉదక తర్పణాలిచ్చారు. కృతోదకౌ తౌ అపి పక్షి సత్తమే స్థిరాం చ బుద్ధిం ప్రణిధాయ జగ్మతుః ప్రవేశ్య సీతాధిగమే తతః మనః వనం సురేంద్రౌ ఇవ విష్ణువాసవౌ. ఇంకా తర్వాత కృతోదకౌ, వాళ్ళు ఆ పక్షికి జలతర్పణాలు ఇచ్చిన తర్వాత తౌ అపి, వాళ్ళు ఆ పక్షి సత్తమే స్థిరాం బుద్ధిం ప్రణిధాయ, ఆ పక్షి గురించి కొంచెము ధ్యానించారు. పక్షి ఆత్మశాంతి కోసము బుద్ధిని నిలిపి ధ్యానం చేసి ఇంకా తర్వాత సీతాధిగమే మనః ప్రవేశ్య, సీతను సాధించడం గురించి మనసుని స్థిరంగా నిలిపి వాళ్ళిద్దరూ ఇంకా ఆ వనంలోకి, అడవిలోకి దక్షిణం వైపు నుంచి తీసుకుని వెళ్ళాడు అని చెప్పాడు కాబట్టి మన పక్షి, అటువైపు ఉన్న వనంలోకి సురేంద్రులలాగా విష్ణువు ఇంద్రుడు ప్రవేశించినట్టు ఆ వనంలోకి వాళ్ళు జగ్మతుః ప్రవేశించారు. ఇంకా అప్పుడేం జరిగిందంటే కృత్వా ఏవం ఉదకం తస్మై ప్రస్థితౌ రామలక్ష్మణౌ అవేక్షంతౌ వనే సీతాం పశ్చిమాం జగ్మతుః దిశం. ఏవం, ఈ విధంగా ఉదకం కృత్వా, ఆ పక్షికి జలతర్పణాలు ఇచ్చిన తర్వాత తస్మై, ఆయనకు రామలక్ష్మణులిద్దరూ ప్రస్థితౌ బయలుదేరారు. వనే, అడవంతా సీతాం అవేక్షంతౌ, సీత కోసం గాలిస్తూ పశ్చిమాం దిశం జగ్మతుః,
పశ్చిమం, దక్షిణం దిక్కులుగా బయలుదేరి వెళ్తూ ఉన్నారు వాళ్ళు. తౌ దిశం దక్షిణాం గత్వా శరచాప అసిధారిణౌ అవిప్రహతం ఐక్ష్వాకౌ పంధానం ప్రతిపేదతుః. వాళ్ళు బాణాలను, కత్తులను వాటన్నింటిని జాగ్రత్తగా ధరించే ఉన్నారు. అప్రమత్తంగా ఉన్నారు. ఆ విధంగా మన ఇక్ష్వాకు వంశ రాకుమారులిద్దరూ తౌ వాళ్ళు దక్షిణం దిశం గత్వా దక్షిణం వైపు వెళ్తూ అవిప్రహతం మనుషులు నడుస్తూ ఉంటే అటువైపు కాలిబాటలు తయారవుతాయి. కనీసం జంతువులైనా సరే అదే పనిగా నడుస్తుంటే కాలిబాటలైనా ఏర్పడతాయి. ఇక్కడ అట్లా కూడా లేకుండా ఉన్న దుర్గమమైన పంధానం దారి పట్టుకున్నారు ప్రతిపేదతుహు. ఇంకా ఆ దట్టమైన అరణ్యం మొత్తము సీత కోసం వెతుకుతూ వెళ్తూ ఉన్నారు. గుల్మైః వృక్షైః చ బహుభిః లతాభిః చ ప్రవేష్టితం ఆవృతం సర్వతః దుర్గం గహనం ఘోర దర్శనం. గుల్మాలంటే పొదలతో, పెద్ద పెద్ద చెట్లతో, రకరకాల తీగలతో పూర్తిగా నిండి సర్వతః అన్ని వైపుల నుంచి ఆవరించి దుర్గమము నడవడానికి వీల్లేకుండా ఉన్న గహనమైన, దట్టమైన, ఘోరంగా ఉన్న వనంలోకి ప్రవేశించి ఆ కత్తులతో వాటితో తీగలను వాటిని కోస్తూ జాగ్రత్తగా అప్రమత్తంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. వ్యతిక్రమ్యతు వేగేన వ్యాళసింహ నిషేవితం సుభీమం తత్ మహారణ్యం వ్యతియాతౌ మహాబలౌ. వేగంగా వ్యాళాలు అంటే క్రూర మృగాలు, పెద్ద పెద్ద పాములు, సింహాలు వాటన్నింటితో కూడి ఉన్న ఆ భయంకరమైన మహా అరణ్యాన్ని దాటుతూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు ఆ మహా బలవంతులు. తతఃపరం జనస్థానాత్ త్రికోశం గమ్య రాఘవౌ క్రౌంచారణ్యం వివిశతుః గహనం తౌ మహోజసౌ. ఆ గొప్ప ఓజస్సు కలిగిన వాళ్ళు, గొప్ప బలం కలిగిన రాఘవులిద్దరు తతఃపరం ఇంక అక్కడి నుంచి జనస్థానానికి ఒక 3 క్రోసుల దూరం వెళ్ళేసరికి క్రౌంచమన్న ఒక అరణ్యం కూడా వచ్చింది. అందులోకి కూడా గహనమైన దట్టమైన ఆ కీకారణ్యంలోకి కూడా వాళ్ళు ప్రవేశించారు. నానా మేఘఘన ప్రఖ్యం ప్రహృష్టం ఇవ సర్వతః నానా పక్షిగణైః యుక్తం నానా వ్యాళ మృగైః యుతం. ఆ క్రౌంచమన్న అరణ్యం కూడా రకరకాల పక్షులతో, ఆ సమూహాలతో, రకరకాల క్రూర మృగాలతో నిండి ఉన్నది. కోలాహలంగా ఉన్నది. దట్టంగా, ఎంత దట్టం అంటే దట్టమైన మేఘాలలాగా ఉన్నది. అటువంటి ఆ క్రౌంచమన్న అరణ్యంలోకి కూడా వెళ్ళి అక్కడ కూడా వెతుకుతూ గబగబా వెళ్తూ ఉన్నారు ముందుకి. దిదృక్షమాణౌ వైదేహీం తత్వనంతౌ విచిక్యతుః తత్ర తత్ర అవతిష్ఠంతౌ సీతాహరణ కర్షితౌ. చుట్టుపక్కలంతా ఎంత వేగంగా వెళ్తూ ఉన్నా కూడా ఎక్కడా వదిలిపెట్టకుండా అన్ని వైపులా తత్వనమంతా కూడా తౌ వాళ్ళిద్దరూ వైదేహి కోసం విచిక్యతుః వెతుకుతూనే ఉన్నారు. అక్కడక్కడ అలసిపోయినప్పుడు ఆగుతూ ఉన్నారు. మళ్ళీ బయలుదేరి మళ్ళీ వెతుకుతూ ఉన్నారు. సీత అపహరించబడ్డదని దిగులు ఒకవైపు, కనపడట్లేదని బాధ, దుఃఖం ఒకవైపు, భయం ఒకవైపు, అలసట ఒకవైపు, అన్నం కూడా తినలేదు వాళ్ళు. ఇక్కడ నడవడానికి కూడా వీలు లేకుండా ఉన్నది. క్రూర మృగాలతో, దట్టమైన చెట్లతో, లతలతో, పొదలతో నిండి ఉన్న ఆ అడవుల్లో అదే పనిగా వెతుకుతూ వెళ్తూ ఉన్నారు. తతః పూర్వేణ తౌ గత్వా త్రిక్రోశం భ్రాతరౌ తదా క్రౌంచారణ్యమతిక్రమ్య మతంగ ఆశ్రమం అంతరా దృష్ట్వా తు తద్వనం ఘోరం బహు భీమ మృగద్విజం నానాసత్వ సమాకీర్ణం సర్వం గహనపాదపం. తతః ఇంకక్కడి నుంచి పూర్వేణ ఇంకా అటువైపు పశ్చిమం వైపు, దక్షిణం వైపు వెళ్దామంటే మరీ దట్టంగా ఉండేసరికి కొంచెము తూర్పు వైపు నుంచి కూడా నడుస్తూ అక్కడి నుంచి ఒక 3 క్రోసల దూరం వెళ్ళారు. ఆ క్రౌంచారణ్యాన్ని కూడా దాటి ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మతంగ ఆశ్రమం కన్నా ముందు క్రౌంచారణ్యానికి అవతల
మతంగాశ్రమానికి ముందు ఇంకొక మహాఘోరమైన, మహాభయంకరమైన ఇంకొక వనం కనిపించింది. అది కూడా ఎన్నో ఘోరమైన, భయంకరమైన మృగాలతో, ద్విజాలతో, పశుపక్షులతో ఉన్నది. అక్కడ కూడా రకరకాల సత్వాలు, ప్రాణులన్నీ దట్టంగా నిండి ఉన్నాయి. సర్వము మొత్తం ఆ అడవంతా కూడా గహనమైన, దట్టమైన చెట్లతో నిండి ఉన్నది. అదంతా కూడా వెతుకుతూ ఉన్నారు. ఇంకా తర్వాత ఏం జరిగింది ఏమి అని మనము వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణత్మయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమం వేద వేదాంత వైద్యాయ మహిష్యామూర్తయ పుంసాం మోహరూపాయ పుణ్యశ్లోకాయ